ఇంట్లోనే కూర్చొని నెలకి 5,000 నుంచి 15,000 సంపాదించండి అంటాడు. ఒక మెసేజ్ వస్తుంది. అబ్బా అమ్మ హాస్టల్లో కూర్చొని సంపాదించవచ్చట, మంచిగా ఉందని చూద్దాంరా ఏమింది బట్టిగా ట్రై చేద్దాం ఒకసారి అని ఓపెన్ చేస్తే వాడు పర్ఫార్మెన్స్, నీ పేరు మేలా ఫీమేలా, ఏజ్ ఎంత, ఏముంది, నీ క్వాలిఫికేషన్ ఏంది అన్నీ అడుగుతాడు. జాబ్కి ఎట్లయితే అడుగుతాడో అన్నీ అట్లనే అడుగుతాడు. అన్నీ ఫిలప్ చేస్తావు. నువ్వు ఇంటికాడ సంపాదిస్తావు కాబట్టి నీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇయ్యి అంటాడు. యూపీఐ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాడు. తీసుకొని నీకు వాట్సాప్లో ఒకటి లింక్ పంపిస్తాడు. ఏమని, ఈ హోటల్ది ఒక లింక్ పంపి దీనికి రేటింగ్ ఇవ్వమంటాడు. సింపుల్, హోటల్ది లింక్ ఓపెన్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వమంటాడు. 1 2 3 4 5 ఇచ్చేసి అది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపమంటాడు. స్క్రీన్ షాట్ పంపింది. పంపగానే ఇమ్మీడియట్గా నీ అకౌంట్లో 150 రూపాయలు టింగ్ మని పడిపోతాయి. మళ్ళీ ఒకటి వస్తుంది వీడియో, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంటాడు. మళ్ళీ చేస్తావు, మళ్ళీ స్క్రీన్ షాట్ పంపుతావు వానికి, వాడు మళ్ళీ 150 రూపాయలు ఇస్తాడు నీకు. ఇట్లా పంపుతూనే ఉంటాడు. ఒక 500-600 పంపిస్తాడు. ఏం చేసిండు వాడు నిన్ను నమ్మించే ప్రయత్నం చేసిండు, నువ్వు నమ్మేసినావు నిన్ను. ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో ఇలా 100 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా నీలాగానే సంపాదిస్తున్నారు చూడు అంటారు. ఇళ్ళకు రావాలంటే, ఈ టాస్క్లకు రావాలంటే నువ్వు 5,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాలంటాడు, డిపాజిట్గా పెట్టాలంటాడు. పంపిస్తావు, నువ్వు ఫోన్పే నుంచి పంపిస్తావు కానీ ఏదో చిన్న మిస్టేక్ అయింది, యూపీఐ పేమెంట్ నాకు కాలేదు, నీ 5,000 నీకు వాపస్ పంపిస్తా, ఇంకో నెంబర్ నుంచి పంపు అంటాడు. ఎక్కడో ఎర్రర్ వచ్చిందని మళ్ళీ 5,000 పంపుతావు. 10,000 అయిపోయినాయి. 10,000 అయిపోయినా సరే చూపిస్తాడు ఇక నీకు డాష్ బోర్డ్ మీద, నిన్ను ఆడిపిస్తుంటాడు. నువ్వు అన్ని లైక్లు షేర్లు కొడుతుంటే 50,000 60,000 అన్నాడు. ఇంకే అంటాడు. అంత చేస్తా ఉంటే ఏం నాకు డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నా, నాకు డబ్బులు ఇవ్వంటే నువ్వు ఒక 10,000 ఇవ్వు, ఆ డబ్బులు వస్తాయి మొత్తం నీకు అంటాడు. నీకు 60,000 కనపడుతుంటాయి కానీ వేసే 10,000 కనపడదు. కిందికెళ్ళి తీసుకుంటా ఉంటాడు. సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ కేసెస్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉండాలి. అరే మా ఫ్రెండ్కి ఇట్లా అయిందట్రా భయ్, వాడు ఇట్లా పోగొట్టుకున్నట, ఇట్లా నమ్మద్రా భయ్, ఇదిరా భయ్, అదిరా భయ్. సైబర్ క్రైమ్ డే టు డే మారుతూ ఉంటుంది, ఒకలాగా ఉండదు. ఇప్పుడు చెప్పింది నేను ఒక